గుడ్ ఈవినింగ్. హలో, నా పేరు వెంకటేష్ అండి. శ్రీ గాయత్రి పవర్ టెక్నాలజీస్. ఎలక్ట్రికల్ ఎనీ వర్క్ అండి, ఏదైనా టర్న్కి ప్రాజెక్ట్స్ కానీ, డిజైన్ కానీ, ఏ టు జెడ్ మీకు స్పెషలైజ్డ్ ఏది కావాలన్నా కానీ చేస్తాము. రెగ్యులర్ వర్క్ అయినా చేస్తాం. హాస్పిటల్స్ కానీ ఏదైనా సరే, థియేటర్స్, హాస్పిటల్స్, కమర్షియల్స్, అపార్ట్మెంట్స్ అన్ని ఏ టు జెడ్ సర్వీస్ అండి. మీకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా లైజనింగ్ మేము చేస్తామండి. అది వచ్చేసరికి 2015లో స్టార్ట్ చేశానండి ఫుల్ ఫ్లెజ్డ్గా. అంతకుముందు ఎలక్ట్రికల్ ఇంజనీర్ కింద చేశానండి. మన బెంజ్ సర్కిల్ ట్రెండ్సెట్ మల్టీప్లెక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండి. ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేశాక నేను ఓన్గా స్టార్ట్ చేసుకున్నా. ఐ హ్యావ్ 33 kV లైసెన్స్ అండి. అప్ టు 33 kV వరకు ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ కానీ, ప్యానల్ బోర్డ్స్, పిఎల్సీస్ అన్ని ఏ టు జెడ్ మేము ఎలక్ట్రికల్ వర్క్స్ చేయగలమని. డిపార్ట్మెంట్ లైసెన్సింగ్ కూడా మేమే చేసేస్తామండి. అప్రూవ్డ్ లైసెన్స్డ్ కాంట్రాక్టర్ అండి. డిపార్ట్మెంట్ నుంచి కూడా గవర్నమెంట్ చేస్తున్నామండి, ప్రైవేట్ కూడా ఉన్నాయి. మామూలు లోకల్ ఎలక్ట్రీషియన్స్కి మాకు డిఫరెన్స్ ఏంటంటే, మేము ఏదైనా కానీ యాజ్ థియరిటికల్గా, టెక్నికల్గా చూసి చేస్తామండి. లోకల్ వాళ్ళకి అది ఉండదండి. యాక్యురసీ రేటింగ్ ఉండదు. ఏదో లైట్ వెలిగిందంటే వెలిగిద్ది అంతే. ఎవరైనా వెలిగిస్తారండి లైట్ని. కాకపోతే సేఫ్టీ మెజర్లోని మీకు ఏ ప్రాబ్లం లేకుండా, ప్లస్ పవర్ లాస్ కాకుండా చేయగలిగింది ఓన్లీ టెక్నికల్ పర్సన్సే చేయగలరండి. చాలా తక్కువ మందే ఉన్నారు. అది ఇంక్లూడింగ్ లైట్నింగ్ అరెస్టర్స్ ఆల్సో మేము చేస్తామండి. లైట్నింగ్ అరెస్టర్ మీకు ఎన్ని పిడుగులు పడినాయి అనేది కూడా కౌంట్ చేసి చెప్పగలమండి. మీకే విజిబిలిటీతో సహా చేయగలం. అది కొత్తగా కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఏదన్నా డిజైన్ కావాలన్నా చేసిస్తామండి. ఆల్రెడీ మన క్లబ్ మెంబర్స్ కొంతమంది మా క్లయింట్స్ కూడా ఉన్నారండి. సామ్రాజ్యాస్ కూడా నేనే చేస్తానండి. షోరూమ్ కానీ, రిసార్ట్స్ కానీ, మన సతీష్ గారు బిల్డర్స్, హోటల్స్, సారాల హోటల్, విదార హోటల్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా చేస్తున్నామండి. కమర్షియల్ కూడా, హైరైజ్డ్ కమర్షియల్, హైరైజ్డ్ అపార్ట్మెంట్స్ కూడా చేస్తున్నామండి. అంటే మీకు ఉన్న ఏరియాని బట్టి సార్. అంటే ఓల్డ్ వచ్చేసరికి కన్వెన్షనల్ అండి. ఇదివరకు మనకి పూర్వం ట్రయాంగిల్ పెట్టేవారు కదా సార్. ట్రయాంగిల్ అయితే వచ్చేసరికి అరౌండ్ 5 square meters వర్క్ చేస్తుందండి. ప్లస్ హైట్ ను కూడా క్యాలిక్యులేట్ చేసి చేసుకోవాలి. ఇప్పుడు అడ్వాన్స్డ్ వచ్చేసినాయి అండి. ఆ టవర్ పెడితే టవర్ నుంచి ఎంత రేడియస్, 70 meters రేడియస్, 100 meters, 150 meters అలా వచ్చిందండి. ప్లస్ కౌంటింగ్ కూడా వచ్చేసిందండి. అందులో ఇండివిజువల్కి వచ్చేసరికి ఎంత అవ్వదు సార్. మీ హైట్ కేబుల్ అండి 5 వచ్చేసరికి టవర్ ఒక 3000 rupees ఉంటుందండి. 60 feet అంటే 20 meters కేబుల్ పడుతుందండి. ఆయన స్పైక్ వచ్చేసరికి 3000 rupees ఎంత ఉంటుంది. 2 ఎర్త్లండి అంతే. అరౌండ్ 40,000లోనే అయిపోతుందండి ఎర్తింగ్ అన్ని కలిపి. టీటీడీ కూడా ఉన్నదండి నాకు. స్టేట్ గవర్నమెంట్ కూడా చేస్తున్నానండి. క్లాస్ 1 అండ్ 33 kV లైసెన్స్, ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ అండి. టీటీడీలో చేసిన R&B, ఏపీ MSADC, వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కూడా అగ్రికల్చర్ మార్కెట్ యార్డు. మీరు ఎందుకంటే ఎలక్ట్రికల్ షాప్ కాబట్టి మెటీరియల్ అని చెప్పాను సార్. మీ సైడ్ నుంచి ఏదున్నా కానీ, ఏ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ, రెసిడెన్షియల్ కానీ, లేఅవుట్స్ కానీ, అండర్ గ్రౌండ్ కేబులింగ్ కావాలన్నా కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కావాలన్నా మనం డిజైన్ చేస్తాం, మనం ఇస్తామండి. సామ్రాజ్యం మొత్తం అండర్ గ్రౌండ్ కేబులింగ్ అండి, రిసార్ట్స్. ప్లస్ డిజైన్ కూడా చేసేస్తామండి, ఎలక్ట్రికల్ డిజైన్. డెఫినెట్లీ సార్. మా ప్రాపర్ వచ్చి ఏలూరు సార్. జంగారెడ్డిగూడెం నిర్మలా హాస్పిటల్ డిజైన్ మొత్తం నేనే ఇచ్చాను సార్. ఫ్రెండ్స్, వెంకటేష్ మనకి ఏంటంటే వన్ స్టాప్ షాప్ అండి మాకు. అంటే మీకు ఎలక్ట్రికల్ మన ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఏదైనా చేయాలంటే ఆయన డిజైన్ ఆయనే ప్లాన్ చేస్తాడు. డిజైన్ ఆయనే యాక్సెప్టెన్స్ తెప్పిస్తాడు. అక్కడ డీలు ఏఈలు ఎవరితో మాట్లాడని ఆయనే చేయిస్తాడు. ఏ టు జెడ్ హీ టేక్స్ కేర్ అండి ఆయనకి. ప్లస్ వాళ్ళ దాకా ఎక్కడికో ల్యాబ్స్ అవ్వాలా. వెరీ గుడ్ క్వాలిటీ ఉందండి ఆయన దగ్గర. ఈ ఎంటెక్ ఎలక్ట్రికల్స్ అని. సో ఆయన చేసే డిజైన్ కూడా వెరీ క్లారిటీ ఉంటుంది. పిన్ టు పిన్ వెళ్తుంది. అండర్ గ్రౌండ్ కేబులింగ్ అన్న ఏ దగ్గర. నాకైతే లాస్ట్ 6-7 years నుంచి నాకు వెంకటేష్ పరిచయం. నా అన్ని ప్రాజెక్ట్ లో వెంకటేష్ ఉంటాయి. ఆయన మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచిగా ప్లాన్ చేస్తారు. ఆయన కింద ఒక సుమారు 50 మంది పైన ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు కాబట్టి మీరు కనెక్ట్ అవ్వచ్చండి. మెయింటెనెన్స్ కూడా ఉన్నాయి సార్. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం మెయింటెనెన్స్ నాదండి 2016 నుంచి. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ మెయింటెనెన్స్ ఆయన చేతిలోనే ఉంది. ఏఎంసీ మొత్తం ఆయనదే. ఏఎంసీ కూడా. సో యూ క్యాన్ రియల్లీ బ్లైండ్లీ మీరు అప్రోచ్ అవ్వచ్చు అండి మన వెంకటేష్ కి. మన దగ్గర క్వాలిటీ ఉంది, ఐడియా ఉంది, సబ్జెక్ట్ ఉంది, డిజైన్ ఉంది, ప్రొక్యూర్మెంట్ ఉంది. ఆ ఆఫీసర్స్ తో కూడా ఆయన మాట్లాడి మొత్తం పర్మిషన్స్ కూడా ఆయనే తెస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్. ఓకే సార్.